ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా కళ్యాణం వేడుకలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, అంకురార్పణ, దేవతాహ్వానం, చండీ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే కళ్యాణ వేడుకల్లో భాగంగా శుక్రవారం శివార్చన వేదికపై స్వామివారి కళ్యాణోత్సవం, ఆదివారం సాయంత్రం దేవాలయం నుంచి వేణుగోపాల స్వామి దేవాలయం వరకు రథోత్సవం, సోమవారం అవభృతం, ఏకాదశ వారణాలతో కళ్యాణ వేడుకలు ముగియనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.
ఓకే. శివాయ పార్వతీరాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు శివకళ్యాణ మహోత్సవాలు 5 రోజులు ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు ఆంతరంగికంగా స్వామివారికి మూల విరాటుకు జరిపేటువంటి మహాన్యాసము, లక్ష్మీ గణపతికి జరిపేటువంటి యొక్క అధర్వణ శీర్షద్వార అభిషేకము, త్రిపుర సుందరి రాజరాజేశ్వరికి జరిగేటువంటి చతుశ్శి పూజకు యాగశాల నిర్మాణం చేసుకోవడం జరిగింది. కొంతమంది మాత్రమే అర్చకుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి జరిగే కైంకర్యాలలో ఎటువంటి లోపాలు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాగశాల నిర్మాణము, శివ భగవత్ పుణ్యాహవాచనం ఈరోజు స్వామివారికి జరిపేటువంటి అనుబంధ దేవాలయాల అర్చకుల అభిషేకాలకు సంబంధించినటువంటి వర్ణీలు, యాగశాల వర్ణీలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత తదనంతరము ఈ యొక్క నవగ్రహారాధన మరియు అఖండ దీపస్థాపన, వాస్తుమండలము, సోమకలశ స్థాపన ఈ విధంగా జరుగుతాయి. ఈ రోజుతోని ఈ 5 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవేతంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తున్నాము. ఇటువంటి విషయం లోపల అందరూ కూడా భక్తులు, ప్రజలు ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో భాగంగా అందరూ సహకరించి ఎటువంటి అనుమానాలు లేకుండా భగవంతునికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.